ఈ 2 డంబుల్స్‌తోనైతే లోవర్ బాడీని ఎలా ట్రైన్ చేయాలో చెప్తాను. రీల్ అయితే చాలా అవసరం పడుతుంది. సో, మీ ఫ్రెండ్స్ అందరికైతే రీల్‌ని షేర్ చేయండి. సో, ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ని ఇలా పట్టుకొని ఇలా స్క్వాట్స్ అయితే చేయాలన్నమాట. సో, సెకండ్ వర్కౌట్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి. ఇలా చేయడం ద్వారా మన లెగ్స్ పైన మంచి ప్రెజర్ అయితే పడుతుంది. లెగ్స్ అయితే మంచిగా ట్రైన్ అవుతుంది. సో, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి థర్డ్ వర్కౌట్. ఒక చైర్ హెల్ప్ అయితే తీసుకొని ఇలా అయితే పైకి ఇలా ఎక్కి ఇలా కిందికైతే మెల్లిగా దిగాలన్నమాట. దీని ద్వారా కూడా మన లెగ్స్ అయితే మంచిగా ట్రైన్ అవుతుంది. సో, నెక్స్ట్ ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ఒక చైర్ సపోర్ట్ తీసుకొని ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి. దీని ద్వారా కూడా మన లెగ్స్ అయితే మంచిగా ట్రైన్ అవుతుంది. చాలా మంచిగా ట్రైన్ అవుతుంది. సో, నెక్స్ట్ వర్కౌట్ డంబుల్స్ని అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లిగా పట్టుకొని కిందికైతే ఇలా చేయాలన్నమాట. దీని ద్వారా మన గ్లూట్స్ అయితే ట్రైన్ అవుతుంది. మంచిగా ట్రైన్ అవుతుంది. సో, నెక్స్ట్ వర్కౌట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి. డంబుల్స్తో ఇలా అయితే లెగ్స్ని ఇలా క్రాస్గా పెట్టి అయితే చేయాలన్నమాట. ఇది సేమ్ స్క్వాట్స్ కొట్టినట్టే ఉంటుంది, కానీ కొద్దిగా క్రాస్లో చేయాలి. ఇది చేస్తే కూడా మన లెగ్స్ అయితే చాలా మంచిగా ట్రైన్ అవుతుంది. సో, నెక్స్ట్ వర్కౌట్ కాఫ్ మజిల్స్ కోసం అయితే ఇలా అయితే చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి. దీని ద్వారా మన కాఫ్స్ అయితే మంచిగా ట్రైన్ అవుతుంది. సో, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.